నమస్తే నమస్కార్ గుడ్ ఈవినింగ్ ఆదాబ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఈ రోజు సాటర్డే అంటే సూపర్ సాటర్డే మెగా ఫైనల్ జరగబోతోంది. క్లాష్ ఆఫ్ ఛాంపియన్ జరగబోతోంది. ఛాంపియన్ల మధ్య పోటీలో అసలు సిసలైన ఛాంపియన్ గా ఎవరు అవతరిస్తారు? 50,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ ఎవరు సొంతమవుతుందో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద షో. ఈ రోజు మన ముందుకు వస్తున్న మొదటి ఛాంపియన్ కీర్తి ఫ్రమ్ ధర్మవరం. తల్లి శశికళ గారితో కలిసి వస్తుంది. లెట్స్ వెల్కమ్ దేమ్. హాయ్ కీర్తి. హలో మేడం. ఈ రోజు సాటర్డే అండ్ సూపర్ సాటర్డే, ఎలా ఉన్నావు? ఓకే, ఐఎమ్ నాట్ ఫీలింగ్ డాన్స్ అండ్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఫర్ దిస్ నౌ. వెరీ గుడ్. మామూలుగా ఇప్పటి వరకు వచ్చేటువంటి ఎపిసోడ్స్ లో ఫస్ట్ టైం ఫేస్ చేయడం వేరు, ఇక్కడ మళ్ళీ రెండోసారి నుంచోవడం వేరు కదా. ఈ రెండోసారి నుంచినప్పుడు కొంచెం టెన్షన్ తక్కువ అనిపిస్తుందా? ఎస్ ఆఫ్ కోర్స్. మళ్ళీ ఇంకొకసారి నీ పరిచయం చెప్పేద్దాం. నువ్వు ధర్మవరం నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు? 9th క్లాస్ ఇన్ భాష్యం పబ్లిక్ స్కూల్ ధర్మవరం. ఓకే, శశికళ గారు, మీ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసిందని ఒక ఎపిసోడ్ లో మురిసిపోయారు. బట్ ఈ రోజు ఛాంపియన్లు అందరితో ఢీకొనబోతోంది. సో ప్రత్యేకంగా మీరేం చెప్పదలుచుకున్నారు మీ పాపకి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఇప్పుడు జరిగే అందరూ ఉంటారు కాబట్టి మెగా ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో తెలియదు కదండి. అందుకనే తల్లి హృదయం గట్టిగా బలంగా దీవించేసేయాలి. మీ అమ్మాయికి స్పెషల్ ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ నాన్న. మన నెక్స్ట్ ఛాంపియన్ విజయవాడ నుంచి వస్తున్నాడు వంశీ. తన తల్లి జ్యోతి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దిస్ ఛాంపియన్. వంశీ, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్కసారి ఆల్రెడీ ఇక్కడికి వచ్చావు, ఒకసారి ఛాంపియన్ అయ్యావు. ఇప్పుడు చాలా మంది ఛాంపియన్స్ తో పాటు పోటీ పడి ఛాంపియన్ అవ్వాలి. ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. ఎలా ప్రిపేర్ అయ్యొచ్చావు? బాగా ప్రిపేర్ అయ్యాను మ్యామ్. నీ బలం ఏంటి ఛాంపియన్ లో, అండ్ నీ మైనస్ ఏంటి? నా మైనస్ లిటరేచర్ మ్యామ్. మిగతా అన్ని రౌండ్స్ లో నువ్వు బాగా చేయగలవనే కాన్ఫిడెన్స్ నీకుంది. మరి మీ అమ్మగారికి ఏం కాన్ఫిడెన్స్ ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ అబ్బాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తను కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు మేడం. నేను కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, తను చేయగలడని నమ్మకంతో ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మరి మీ అబ్బాయికి కూడా స్పెషల్ విషెస్ చెప్పండి అండ్ మదర్స్ పోడియంకి వచ్చేయండి. మన నెక్స్ట్ ఛాంపియన్ రాజమండ్రి నుంచి వస్తుంది సాయి గాయత్రి. తన తల్లి గారు శ్రీలక్ష్మి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ హర్. ఎలా ఉన్నావు సాయి గాయత్రి? ఫైన్. వండర్ఫుల్ స్కోర్ తో నువ్వు ఛాంపియన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఛాంపియన్లకే ఛాంపియన్ అయ్యే అవకాశం నీ ముందుకు వచ్చింది. హౌ ఆర్ యు ఫీలింగ్ టుడే? వెరీ ఎక్సైటెడ్. ఎలా ప్రిపేర్ అయ్యొచ్చావు? చాలా బాగా ప్రిపేర్ అయ్యా. నీ బలం ఏంటి, నీ మైనస్ ఏంటి? నా బలం రన్ రాజా రన్ రౌండ్ అండ్ నా మైనస్ లిటరేచర్ రౌండ్. ఓయ్, నువ్వు లిటరేచర్ లో బాగానే స్కోర్ చేసావు కదా. జస్ట్ 1. నాట్ బ్యాడ్. 1 క్రాక్ చేయడం చూడ కూడా గొప్ప విషయం. 3 మనకి వచ్చేస్తే నువ్వు అసలు ఇక డిక్షనరీ అవుతావు. ఓకే, శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ అమ్మాయి ఇవాళ ఎలా ఉంది? షీఈస్ వెరీ కూల్. అంతకు ముందు కొంచెం టెన్షన్ పడ్డట్టుంది కదా. ఎస్ మ్యామ్. బట్ ఇప్పుడు మాత్రం అలవాటు పడిపోయినట్టుంది. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఈ రోజు మెగా ఫైనల్స్ లో నెక్స్ట్ ఛాంపియన్ తణుకు నుంచి వస్తున్నాడు వంశీకృష్ణ. తల్లి సునీత గారితో కలిసి హాయ్ వంశీ. హాయ్ మ్యామ్. ఇద్దరు వంశీలు. సై అంటే సై అనడానికి వంశీలు రెడీ. ఛాంపియన్ లో ఛాంపియన్ తో నువ్వు ఢీకొంటున్నావు. నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎక్సైటెడ్ మ్యామ్. యూర్ ఎక్సైటెడ్, కానీ ఫేస్ మాత్రం ఎక్సైటెడ్ ఫేస్ లేదేంటి? ఓకే, వంశీ వాళ్ళ అమ్మగారు సునీత ఇక్కడ ఉన్నారు. హాయ్ సునీత. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఈ రోజు మీ అబ్బాయి కొంచెం టెన్షన్ తక్కువ పడుతున్నాడా? యా మ్యామ్. ఛాంపియన్ కావడానికి తన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి? లిటరేచర్ రౌండ్. ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా లిటరేచర్ కొంచెం టెన్షనే అన్నారు, కానీ వంశీకి అదే బలం అంటారు. ఓకే,
ఈ స్పెషల్ ఎపిసోడ్ లో 50,000 రూపాయలు అండ్ ట్రాఫీ గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి మీ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. But in any case, that was very sweet of you, Sunita. Please come. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ ఆల్సో అ ఛాంపియన్. మన ముందుకు వస్తుంది హైదరాబాద్ నుంచి రక్షిత తన తల్లి భారతి గారితో కలిసి. హాయ్ రక్షిత. Hi, ఎలా ఉన్నావు? I'm fine. నీ ట్రేడ్ మార్క్ నవ్వు అలాగే కంటిన్యూ అవుతుంది. Always. ఆల్వేస్ లైక్ దాట్. ఐ లైక్ దాట్. రక్షిత, ఇక్కడ చాలా మంది ఛాంపియన్స్ ఉన్నారు. అందరినీ కలిసావా ఆల్రెడీ? Yes, పరిచయాలు అయిపోయి అందరితో? yes, వావ్. ఎవరెవరి ఏమిటో ఎవరి బలం ఏంటో తెలుసుకున్నావు నువ్వు. yes. మరి నీ బలం ఏంటో చెప్పబోయ్. Run Raja run. అందరినీ పరిగెత్తించాలనుకుంటున్నావు. ఇక్కడ రన్ రాజా రన్ లో పరిగెత్తించడానికి కీర్తి, సాయి గాయత్రి కూడా ఉన్నారు. నేను కూడా ఉన్నాను. నువ్వు కూడా ఉన్నావా? సరే చూద్దాం ఎవరు ముందున్నారో. అబ్బాయిలు మాత్రం ఏమన్నా తక్కువ? ఏం తక్కువ కాదు, మేము కూడా పరిగెడతాం అంటున్నారు. మీరు రన్ రాణి రన్ అనండి, మేము రన్ రాజా రన్ అంటాం అంటున్నారు. ఓకే, భారతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మీరు ప్రశాంతంగా కనబడుతున్నారు నాకు. ఇప్పుడు మీకు అలవాటు పడిపోయిందా మా ఛాంపియన్? అవునండి, గుడ్. మీ అమ్మాయికి ఏం చెప్పి పంపించారు ఈ రోజు? టెన్షన్ పడొద్దు అని చెప్పాను. వెరీ గుడ్. మీరు కూల్ గా రిలాక్స్డ్ గా మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ ఇచ్చేసేయండి. అమ్మాయి అసలు టెన్షనే పడదు. అసలు చూడండి, నవ్వు చూడండి. గుడ్. మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ ఇవ్వండి. Thank you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నెంబర్ 1 పంచ్ పటాకా. ఏమవుతుంది పంచ్ పటాకాలో? Question ఇస్తారు ప్లస్ 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 10 points. రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ డౌట్ వస్తే మదర్స్ హెల్త్ లైఫ్ లైన్. లైఫ్ లైన్ వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు పాయింట్స్ తెలుసు, స్కోరింగ్ ప్యాటర్న్ తెలుసు, అమ్మలు ఉన్నారని తెలుసు. కావాల్సిందేంటి? క్వశ్చన్. మరి ఇక్కడ క్విజ్ మాస్టర్ రెడీ. సో షల్ వి గెట్ ఇంటు a round? Yes. Here comes our first question to Kirti from Dharmavaram. Kirti, నీ ప్రశ్న. రబీ అండ్ ఖరీఫ్ ఇవి వేటికి సంబంధించిన మాటలు? నీ ఆప్షన్స్: ఏ పంటలు, బి రంగులు, సి నక్షత్రాలు, డి కీటకాలు. ఏ పంటలు. అమ్మ హెల్ప్ వద్దా? తెలుసు మేడం నాకు. ఒకసారి అడుగుదా. ఆ, అంటే అమ్మ పంటలు కరెక్ట్. మీ అమ్మాయి కరెక్టే చెప్పింది అనుకుంటున్నారు శశికళి గారు. అవును మేడం. అయితే 10 ఇచ్చేద్దామా మరి? ఎస్కో పంటలో 10. దాట్స్ ది రైట్ ఆన్సర్. వంశీ ఫ్రమ్ విజయవాడ. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో ఒక టీం నుంచి మాక్సిమం ఎన్ని వికెట్లు సాధించొచ్చు? ఏ 10, బి 11, సి 20, డి 22. C20. సి 20, డి 20 కాదా? అమ్మ క్రికెట్ వచ్చా? Yes. అమ్మకు తెలుసో లేదో పరీక్షించు ఒకసారి. Mummy. మా బాబు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. ఐల్ గో విత్ 20 మేడం. ఓకే, ఇదేదో పిల్లలకు పరీక్షలా లేదు, అమ్మలకు పరీక్షలాగా ఉంది. మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ కదా వాళ్ళు చెప్తున్నారు. వంశీ 20 is the correct answer. 10 points to you. సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి రెడీ? Yes. నీ ప్రశ్న. మ్యాథమెటిక్స్ ప్రకారం 1/0 అంటే ఎంత? నీ ఆప్షన్స్: ఏ 1, బి 0, సి 100 అండ్ డి ఇన్ఫినిటీ. 0. 1/0 is 0 అనుకుంటున్నా. అమ్మని అడగవా? పరీక్షిద్దాం అమ్మని మ్యాథ్స్. అమ్మా, I think she's correct. 1/0 0 అనుకుంటున్నారు. షీస్ కరెక్ట్ అనుకుంటున్నారు. సాయి గాయత్రి ఏం చేద్దాం? 6. ఫిక్స్ చేసేస్తున్నాం 0. నువ్వు పాస్ చేసినుంటే నీకు వచ్చే స్కోర్ 0. బట్ దిస్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. -5 సాయి గాయత్రి. ఇన్ఫినిటీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో వంశీ కృష్ణ ఫ్రమ్ తణుకు, గెట్ రెడీ ఫర్ యువర్ క్వశ్చన్. నీ ప్రశ్న. ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ, ఏఐఏడిఎంకే పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి? నీ ఆప్షన్స్: ఏ 2 ఏనుగులు, బి 2 ఆకులు, సి 2 చెట్లు, డి 2 చక్రాలు. ఏ 2 ఏనుగులు. 2 ఏనుగులు అనుకుంటున్నావు. నీకు 1000 ఏనుగుల బలం. మీ అమ్మని అడగవా? యాక్చువల్లీ నేను కూడా ఏనుగులనే అనుకుంటున్నా. ఓకే, వంశీ కృష్ణ, మీ అమ్మగారు కూడా ఏనుగులు అనుకుంటున్నారు. నువ్వేం చేస్తావు?
ఫిక్స్ చేసేస్తున్నాం. ఏఐఏడిఎంకే పార్టీ ఎన్నికల గుర్తు 2 ఏనుగులు కాదు, 2 ఆకులు. తమిళనాడులో ఎవరి పార్టీ ఇది? ఈ పార్టీ అధినేత ఎవరు? జయలలిత. మరి జయలలిత గారి గుర్తు ఏమిటి? 2 ఆకులు. వంశీ ఐఎమ్ సారీ -5. రక్షిత ఫ్రమ్ హైదరాబాద్, నీ ప్రశ్న. ఆర్ యు రెడీ? Yes. Here comes the question. ఈ 4గింట్లో ఏ ప్రాంతం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ సౌరాష్ట్ర, బి కచ్, సి మేవార్, డి ధార్వాడ్. Mother's help. ఏమండి తెలుగు టీచర్ గారు, కొంచెం జాగ్రఫీ చెప్పండి. ఖచ్చండి. Confident. నాకు తెలియదు. Kottapulia. Kutch. నాకు మీ ఇద్దరిని చూస్తే ఎప్పుడు లాగా మళ్ళీ ముచ్చటేసేసింది. ఇద్దరు కళ్ళ చూపులతోటి మాట్లాడేసుకుంటూ ఉంటారు. అవునా? కాన్ఫిడెంటా? అంతేనా? అయితే ఓకేనా? అంతేనా? ఏం చెప్పమంటున్నారమ్మా? Kutch. రక్షిత బంగారు, కచ్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. రన్ ఆఫ్ కచ్ గుజరాత్ లో ఉంది అండ్ మేవార్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ సారీ, -5. పంచ్ పటాకా పూర్తయిపోయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కీర్తి ఫ్రమ్ ధర్మవరం 10 పాయింట్స్, వంశీ ఫ్రమ్ విజయవాడ 10 పాయింట్స్, సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి -5, వంశీ కృష్ణ ఫ్రమ్ తణుకు -5 అండ్ రక్షిత ఫ్రమ్ హైదరాబాద్ -5. ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. మరి ఇక్కడున్న ఛాంపియన్స్ లో నెక్స్ట్ రౌండ్ కి అందరూ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్, చిత్రం ది పిక్చర్. కీర్తి, ఈ రౌండ్ లో ఏం జరుగుతుందో నువ్వు చెప్పు. ఒక పిక్చర్ ఇస్తారు, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఆ ఆన్సర్ కరెక్ట్ అయితే +10, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ మీన్స్ వి విల్ లూజ్ 5 మార్క్స్. వా, నువ్వు ఇక్కడికి రా, నేను అక్కడికి వెళ్తా. నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ప్రోగ్రామ్స్ లో కూడా ఎక్కువగా యాంకరింగ్ చేస్తూ ఉంటా. అమ్మ పుజ్జి తల్లి, నాకు పోటీ వచ్చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఇంకా తెల్ల జుట్టు రాలే, నేను రిటైర్ అవ్వలే, నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వు నా వయసుకు రా, అప్పుడు చూసుకుందాం. బట్ ఇట్స్ వెరీ స్వీట్. అలా ధైర్యంగా మాట్లాడే పిల్లలంటే ఎవరికైనా సరే ముచ్చటేస్తుంది. ట్రైనింగ్ తీసుకోండి రా. కీర్తి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కీర్తి ఫర్ హెల్పింగ్ మీ. స్కోరింగ్ ప్యాటర్న్ మీ అందరికీ తెలుసు. చిత్రం ద పిక్చర్ లో 3 పిక్చర్స్, బజర్ రౌండ్, హ్యాండ్స్ ఆన్ ద బజర్స్. హియర్ కమ్స్ చిత్రం ద పిక్చర్ లో మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. నాదరిదిందా. ఒక పరిశోధన ప్రకారం ఈ ఫోటోలోని సంగీత పరికరం ఏ దేశంలో పుట్టింది? ఎవరు బజర్స్ ప్రెస్ చేయలేదు? ఈ సంగీత పరికరం ఏమిటి? తబలా. వెలగలా? తబలా ఎక్కడ పుట్టిందో వెలగలా? ఓకే, టైమ్ అప్. మమ్మీస్ ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. ఇండియాలోనే అని అనుకుంటున్నాను. అని అనుకోవడం ఏంటండి, ఇండియాలోనే. ఎందుకంటే ఈ చర్మ వాయిద్యాలు ఇవన్నీ కూడా మన దేశంలో కనిపెట్టబడేవని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చూసారా, అమ్మలకు తెలుసు కానీ వాళ్ళు కూడా అనుకుంటున్నాను అని డౌట్ పడుతున్నారు. దట్స్ ది రైట్ ఆన్సర్ అమ్మా. భారతదేశంలో తబలా పుట్టిందని ఒక పరిశోధన తెలిసింది. సో ఎవరికి ఏ పాయింట్స్ లేవు. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీకోసం. హియర్ ఇట్ కమ్స్ ఆన్ ద స్క్రీన్. చూసారు కదా, ఏమిటి ఆ సంగీత పరికరం? వీణా. ఈ చిత్రంలోని సంగీత పరికరం గురించి ఏ వేదంలో ప్రస్తావించారు? సాయి గాయత్రి, సామవేదం. సామవేదంలో ఉంది అనుకుంటున్నావు. నీ గెస్ ఎలా చేసావో నేను తెలుసుకోవచ్చా? నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మ్యూజిక్ గురించి సంబంధించి సామవేదంలో ఉంటుంది. సంగీతం నేర్చుకుంటున్నావు, కరెక్టే. సామవేదం సంగీతానికి సంబంధించినంత అందులో ఉంది, కరెక్టే. కానీ వీణకి సంబంధించినటువంటి ప్రస్తావన మాత్రం సామవేదంలో లేదు గాయత్రి. ఐఎమ్ సారీ, -5. అది ఋగ్వేదంలో ఉంది. చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. చూసారు కదా, ఈ ఫోటోలోని సంగీత పరికరం పలకాలంటే ఏ భాగాన్ని ఉపయోగించాలి? ఎవరో బజర్ ప్రెస్ చేశారు. దాట్ ఇస్ వంశీ కృష్ణ. Keys. This is a simple question. మీ బుర్రని టీజ్ చేయడానికి ఇచ్చినటువంటి సింపుల్ క్వశ్చన్ లో ఏం టెస్ట్ చేశారో తెలుసా? మీ స్పీడ్ టెస్ట్ చేశారు. అండ్ వంశీ, దట్స్ ది రైట్ ఆన్సర్. చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్స్ చూద్దాం. కీర్తి ఫ్రమ్ ధర్మవరం 10 పాయింట్స్, వంశీ ఫ్రమ్ విజయవాడ 10 పాయింట్స్, వంశీ కృష్ణ ఫ్రమ్ తడుకు 5 పాయింట్స్, రక్షిత ఫ్రమ్ హైదరాబాద్ -5, సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి -10.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం వచ్చేసాం ముచ్చటగా మూడో రౌండ్ లోకి. లెట్స్ గెట్ ఇంటు థర్డ్ రౌండ్. లిటరేచర్. లిటరేచర్ లో 3 పదాలు ఉంటాయి. పదాన్ని స్క్రీన్ మీద చూపిస్తాం. పదానికి సంబంధించిన అక్షరాల స్థానంలో ఖాళీలు ఉంటాయి. దానికి సంబంధించిన క్లూ నేను ఇస్తాను అండ్ ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసినప్పుడు 50 పాయింట్స్, సెకండ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్స్, మూడో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 30 పాయింట్స్, 4 రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్స్ అండ్ లాస్ట్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 కాబట్టి జాగ్రత్తగా ఆడండి. దిస్ ఇస్ అ బజర్ రౌండ్. లిటరేచర్ లో మీ మొట్టమొదటి పదం ఆన్ ది స్క్రీన్. 11 lettered word. Here it comes. Let's reveal letter number 3 and clue for 50 points if you can go for it now. ఒక్కొక్కసారి కలిసి వస్తుంది, ఒక్కోసారి కలిసి వస్తుంది అలాగే. Okay, 50 points ki time up. Let's reveal letter number 4. ఒక్కోసారి అలా కలిసి వస్తూ ఉంటారు మరి. $40 points ki time up. 30 points కోసం I'm revealing letter number 1. Azza from Vamsi Krishna. Fortunately. Fortunately. Can you spell this? FORTUNATELY. That's the right answer, Vamsi Krishna. 30 points. Well, literature lo next word ready ga undi. Eesari evaru pattukuntaro chuddam. Here comes the word. 9 lettered word on the screen. ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 2. ఓల్డ్ స్టాక్ వదిలించుకోవాలి, ఓల్డ్ స్టాక్ వదిలించుకోవాలి. ముందుగా బజర్ ప్రెస్ చేసింది సాయి గాయత్రి. Cleaning. ఐఎమ్ సారీ గాయత్రి, ఆల్మోస్ట్ వచ్చినట్టే వచ్చావు, బట్ దట్స్ నాట్ ద వర్డ్. -5 దే. నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 8. ఓల్డ్ స్టాక్ వదిలించుకోవాలి. సాయి గాయత్రి. Clearance. క్లియరెన్స్. స్పెల్ ఇట్ ప్లీజ్. CLEARANCE. కరెక్ట్ ఆన్సర్ సాయి గాయత్రి. ప్లస్ 40 పాయింట్స్. లిటరేచర్ లో లాస్ట్ వర్డ్ కి రెడీనా? చూద్దాం ఎవరు పట్టేసుకుంటారో ఇది. ఈసారి వస్తున్న పదంలో ఉన్నాయి 9 అక్షరాలు అండ్ హియర్ కమ్స్ ది వర్డ్. నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 3 అండ్ క్లూ 50 పాయింట్స్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ నౌ. కాండక్ట్ సర్టిఫికేట్. కాండక్ట్ సర్టిఫికేట్. ఓకే, 50 పాయింట్స్ కి టైం పూర్తయిపోయింది. 40 పాయింట్స్ కోసం మీ నెక్స్ట్ లెటర్ నెంబర్ 5. కాండక్ట్ సర్టిఫికేట్. నేను ఒక పదవి ఇచ్చానంటే దానికి సంబంధించిన అన్ని కోణాలకి వెళ్ళాలి. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. And 40 points ki time up. 30 points ki let's reveal next letter number 1. And buzzer press chesindi Rakshita. Behavior. Behavior. Spelling please. BEHAVIOUR. And that's the right answer, Rakshita. ఒకసారి స్కోర్స్ చూద్దాం. వంశీ కృష్ణ from Tanuku leading with 35 points. Sai Gayatri from Rajahmundry 25 points. Rakshita from Hyderabad 25 points. Kirti from Dharmavaram 10 points. Vamsi from Vijayawada 10 points. ఇది సాటర్డే అండ్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల కోసం మా ఛాంపియన్స్ పోటీ పడుతున్నారు. లాస్ట్ రౌండ్ కి వచ్చేసాం. ఇది రన్ రాజా రన్. ఛాంపియన్ ని డిసైడ్ చేసే రౌండ్. లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. కీర్తి నా బుల్లి యాంకర్ ఇన్ మేకింగ్. ఒకసారి రన్ రాజా రన్ చెప్పమ్మా, ఏం చేస్తాం? రన్ రాజా రన్ లో 5 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ వి సే రాంగ్ మీన్స్ వి విల్ లూజ్ 10 మార్క్స్. ఇట్స్ ఆల్సో బజర్ రౌండ్. సెకండ్ క్వశ్చన్ కి 40 మార్క్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే కనుక -20 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ కి 60 మార్క్స్ ఉంటాయి. రాంగ్ చెప్తే -30.
ఫోర్త్ క్వశ్చన్కి 80 మార్క్స్ ఉంటాయి, రాంగ్ చెప్తే -40. లాస్ట్ క్వశ్చన్ డెసిసివ్ క్వశ్చన్. ఇఫ్ వి సే రైట్ 100 మార్క్స్, ఇఫ్ నాట్ -50. అబ్బా మీకు చాలా బాగా మాట్లాడడం వచ్చని ప్రూవ్ చేయడానికి నేను మీతో చెప్పించాను. చూసారండి ఎంత సైలెంట్గా ఉన్నారో, ఎన్ని మాటలు వచ్చిన పిల్లలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగుంది. ఈ రోజు 50,000 రూపాయల కోసం అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కోసం ఎవరు పరిగెడతారో చూద్దాం. నా ముందున్నటువంటి ఈ పిల్లలకి చేస్తున్నాను మొట్టమొదటి క్వశ్చన్. రన్ రాజా రన్ లో 20 పాయింట్స్ క్వశ్చన్. ఆల్ ది బెస్ట్ యూ కిడ్స్. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -10. చార్లీ చాప్లిన్ చేతిలో ఎప్పుడు ఏముంటుంది? ముందుగా బజర్ ప్రెస్ చేసింది సాయి గాయత్రి. హ్యాండ్ స్టిక్. Stick is the correct answer. I give you 20 points, Sai Gayatri. 40 points question here. All set. Hands on the buzzers. మీ ప్రశ్న. రామాయణం ప్రకారం శ్రీరాముడు స్వయంవరంలో ఎక్కుపెట్టిన ధనుస్సు పేరు. అండ్ బజర్ ముందుగా ప్రెస్ చేసేసాడు. That is Vamsi from Vijayawada. శివధనస్సు. శివధనుస్సు is the right answer. 40 points. ఛాంపియన్స్ గెట్స్ రెడీ. ఛాంపియన్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల కోసం మీరు పరుగు పందెంలో ఎక్కడా అలసిపోకూడదు, ఆగకూడదు. గెట్ రెడీ. 60 పాయింట్స్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. కానీ జాగ్రత్త, రాంగ్ ఆన్సర్ అయితే కనుక -30. జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిన సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? అండ్ వంశీ. అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఇస్ ద రైట్ ఆన్సర్. వంశీ. మనం వచ్చేసాం 80 పాయింట్స్ క్వశ్చన్ కి. అందరు దగ్గరగా ఉన్నారు. ఒక్క వంశీ మాత్రమే ఒక్క లెగ్ దూరంగా ఉన్నాడు. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. మీ ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే 40 పోతాయి. జాగ్రత్తగా వినండి. అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. కెనడా క్యాపిటల్ ఏమిటి? వంశీ ఫ్రమ్ విజయవాడ. ఒట్టోవా. ఒటావా ఇస్ ది రైట్ ఆన్సర్. వంశీ. 190 వంశీ. మీ అందరికీ అవసరం ఈ 100 పాయింట్స్. 145 అవుతుంది సాయి గాయత్రి. 135 అవ్వచ్చు వంశీ కృష్ణ. అండ్ రక్షిత యూ కెన్ బికమ్ 125. కీర్తి 110 అవ్వచ్చు. మిస్టేక్ చేస్తే -50. సో జాగ్రత్త. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లాస్ట్ క్వశ్చన్. ఈ రోజు విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. 50,000 రూపాయలు అండ్ ట్రోఫీ అందించే క్వశ్చన్. రన్ రాజారాల్లో 100 పాయింట్స్ క్వశ్చన్. హియర్స్ ద క్వశ్చన్. 6 నిమిషాల్లో ఎన్ని సెకండ్లు ఉంటాయి? రక్షిత 3600. సారీ రక్షిత, 3600 కాదు, ఒక 0 ఎక్స్ట్రా వచ్చేసింది తల్లి. ఇట్ ఇస్ 360 -50. అండ్ ఈ రోజు ఛాంపియన్లకి ఛాంపియన్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్, అలాగే 50,000 రూపాయలు ట్రోఫీ గెలుచుకుంటున్నటువంటి ఆ ఛాంపియన్ వంశీ ఫ్రమ్ విజయవాడ. అండ్ ఈ రోజు మా ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 50,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ. వంశీ ఫ్రమ్ విజయవాడ శ్రీ గాయత్రి విద్యా సంస్థల సూపర్ సాటర్డే మెగా ఫైనల్ లో ఛాంపియన్. అండ్ నీ కోసం 50,000 రూపాయల ప్రైజ్ మనీ. అలాగే ఛాంపియన్లకే ఛాంపియన్ గా నిలిచినటువంటి వంశీ ఫ్రమ్ విజయవాడ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంటున్నాడు. నువ్వు అసలు చేయగలవని నువ్వే అనుకున్నావా? అనుకున్నాను. ఎలా జరిగింది ఇది? 190 స్కోర్ తోటి చాలా మందిని దాటి ముందుకు వచ్చేసావు. వాట్ హ్యాపెండ్? ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యామ్. ఇప్పుడు నువ్వు ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు, కానీ అప్పుడు అక్కడ అలా నుంచినప్పుడు ఎలా అనిపించింది నీకు? భయం వేసింది, ఓడిపోతాను. ఆ భయమే నిన్ను పరిగెత్తించింది కాబోలు. మిగతా వాళ్ళందరికంటే ముందే ప్రెస్ చేస్తావు. సమాధానాలు తెలిసినట్టుగానే అనిపించాయి చాలా మంది. ఎగ్జాంపుల్ వంశీకృష్ణ ఫ్రమ్ తణుకు, నువ్వు కూడా బాగా పర్ఫామ్ చేసావు ఈ రోజు. కానీ ఏమైంది? రన్ రాజా రన్ లో పక్కవాడిని నీకు అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయాడా? ఓకే, ఏది మా కీర్తి ఏంట్రా 10 దగ్గర ఆగిపోయావు?
ప్రతిసారి బజర్ ప్రెస్ చేశా కానీ నాకంటే ముందు తను ప్రెస్ చేసేసారు. సో షార్ప్ గా ఉన్నాడు అనమాట. గాయత్రి అండ్ రక్షిత, వాట్ డు యు సే? సేమ్ మనకంటే వాళ్ళు ముందు ప్రెస్ చేసేసరికి సో ఆన్సర్ తెలిసినా కూడా ముందు వాళ్ళు ప్రెస్ చేయడం తోటి ఇక్కడికి వెళ్ళిపోయినాయి పాయింట్స్ అన్ని. వెల్, జ్యోతి గారు మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా బాబు చాలా బాగా చేస్తాడని నాకు నమ్మకం. వాడికి బాగా జీకే ఉందని నేను ఎప్పుడు వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఎప్పుడు జీకే షేర్ చేస్తూ ఉంటాను వాడికి. ఇవాళ ఇలా రావడం నాకు నిజంగా నోట్ల మాటలు రావడం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. మీలో ప్రతి ఒక్కరు ఛాంపియన్సే, అది డౌట్ లేదు. ఆల్ ద బెస్ట్ టు యూ. కీప్ డూయింగ్ దిస్. ఇలాంటి పర్ఫార్మెన్స్ ప్రతి స్టేజ్ మీద ఇవ్వాలని, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు గొప్ప అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్ చిల్డ్రన్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఇలాంటి ఛాంపియన్స్ ని మీకు పరిచయం చేసే ఈ వేదిక మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది. మేము ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాం. సీ యు ఆన్ మండే.